హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ మ్యాక్ లెవెల్ గేమర్ని. సో వెల్కమ్ టు ఎంఎల్జీ ఫ్యామిలీ. వెల్కమ్. మన ఫస్ట్ వీడియో అనమాట. అది కూడా ఫ్రీగా మైన్క్రాఫ్ట్లో సర్వర్ ఎట్లా క్రియేట్ చేయాలో చాలామంది తెలియకపోవచ్చు. సో కానీ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఇంకా వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో అంతకంటే వీడియో కొత్తగా అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఎంఎల్జీ. వెబ్లో ఏదో ఒక బ్రౌజర్ అయితే వెళ్ళాలి. సో నేనైతే గూగుల్ అయితే తీసుకుంటున్నాను గైస్. సో నెక్స్ట్ అయితే మీరు అట్లా నో సర్వర్ అనేది సెర్చ్ చేయండి. ఓకే, నో సర్వర్ సెర్చ్ చేసిన తర్వాత ఏం నొక్కకుండా ఫస్ట్ వెబ్సైట్ నొక్కండి. నొక్కిన తర్వాత అది క్లిక్ చేయండి. సో ప్లే నొక్కండి. మీకు చాలా ఆప్షన్స్ అయితే యూజర్ నేమ్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను అనుకో, ఈమెయిల్ అయినా ఇచ్చి యూజర్ నేమ్ అయినా కొట్టండి, లేదు మళ్ళీ లాగిన్ అట్లా కొట్టచ్చు. నెక్స్ట్ నేనైతే అకౌంట్ అయితే చూస్ చేసేసుకోండి. నేనైతే బ్లర్ చేస్తున్నా. ఓకే, కంటిన్యూ అని వచ్చింది, కొట్టేసేయండి. నెక్స్ట్ అయితే ఈ పేజీకి అయితే తీసుకొచ్చింది. సో యూజర్ నేమ్ అయితే పెట్టండి, స్పైడీ పికాచు అని అయితే నేను పెడుతున్నా. ఇంకా పాత కొనుక్కున్నది స్పైడీ పికాచు అని అయితే పెడుతున్నా. రెడ్ వచ్చిందంటే ద యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. నేను నెక్స్ట్ లెవెల్ గేమర్ కొత్త అది కూడా ఉంది, ఇంకోటి పెట్టాను. సో మ్యాక్స్ లెవెల్ అయితే లేదు. సైన్ అప్ అయితే కోటేసేయండి. కోటేసిన తర్వాత క్రియేట్ సర్వర్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేసి వస్తుంటాయి. జావా అయితే జావా, బెడ్రాక్ అయితే బెడ్రాక్, జావా అయితే జావా, బెడ్రాక్ అయితే బెడ్రాక్. అయితే బెడ్రాక్ పెడుతున్నాను ఫస్ట్ కదా. సో క్రియేట్ అయితే కొట్టేసాను. యువర్ సర్వర్ ఈజ్ రెడీ. మ్యాక్స్ లెవెల్ గేమర్ అయితే స్కిప్ అయితే కొట్టేయండి, నాకు పని చేయట్లేదు స్కిప్ బటన్. సో నేనైతే కనెక్ట్ గూగుల్ డ్రైవ్ అయితే పెట్టేస్తున్నా. సో ఇక్కడ కూడా నేనైతే బ్లర్ చేస్తాను అకౌంట్కి. సో కంటిన్యూ అయితే కొట్టేస్తున్నాం. సో మ్యాక్స్ లెవెల్ గేమర్ వీడియో అయితే వచ్చేసింది. సో ఇదనమాట మీ సర్వర్. స్టార్ట్ అయితే కొట్టచ్చు, లేదు మీరు మార్చుకోవాలనుకో ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, అది అడ్రస్, అది పోర్టు. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్, దానిపైన క్లిక్ చేసేయండి. కింద ఆప్షన్స్ అనే బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఆ పేజ్కి అయితే వెళ్తారు. పేజ్కి వెళ్ళిన తర్వాత కిందకి రండి. సో నేనైతే 50 పెడదామని అయితే చూస్తున్నా. 150 అయితే పెట్టేసా. ఫైల్ లాగ్ బటన్ నొక్కండి. వద్దు, నేను ఒక్కడనే ఆడుకోవాలి సర్వర్లో అన్నప్పుడు ఒకటి నొక్కండి. 1 పెట్టేసి ఒకటి పెట్టుకోండి. నేనైతే ప్రస్తుతం అయితే ఎగ్జాంపుల్గా క్రియేట్ అయితే పెడుతున్నాను, నార్మల్ అయితే పెట్టేసాను. సో నెక్స్ట్ అంటే సర్వర్ ఏం లేదు, ఇక్కడ మీరు సర్వర్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా అంటే లైక్ 4 ఎలిమెంట్స్ సర్వర్, బెడ్ వార్స్ అట్లా. నేనైతే టెస్ట్ ఫర్ వైటీ అని పెడుతున్నా. టెస్ట్ ఎస్ఎంపీ ఫర్ వైటీ అయితే పెడుతున్నాను. సో మీరు ఐపీ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. సర్వర్ పైన అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అకౌంట్ ఉంది కదా, అది జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. మీరు అలా ఎస్ఎంపీ క్రియేట్ చేసి యాక్సెస్ చేయాలనుకో మీ అకౌంట్ పేరు వాళ్ళకి ఇవ్వండి. సో వాళ్ళైతే యాక్సెస్ ఇస్తారు. నేనైతే ఎస్ఎంపీ క్రియేట్ చేసినప్పుడు ఇస్తాను. నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. మళ్ళీ మన సర్వర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మ్యాక్స్ లెవెల్ గేమర్ వైటీ సర్వర్కి ఓకే, నేనైతే స్టార్ట్ అయితే చేస్తున్నా. ఎస్ఐ యాక్సెప్ట్ యూలా అని పెట్టండి. యూలానే ఇలా మ్యాక్స్ లోడింగ్ అయితే వచ్చింది కదా, అంటే సర్వర్ అయితే స్టార్ట్ అవుతున్నట్టు. సో స్టార్టింగ్ వచ్చింది కదా, అప్పుడు కూడా సర్వర్ స్టార్ట్ అయింది అంటే ఇంకా ఒక స్టెప్లో సర్వర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్
ఇంకా యాడ్ టు మై సర్వర్స్ పెట్టేయండి. బెడ్ రాక్ వల్ల అయితే సర్వర్ అయితే లోడింగ్ అయితే అవుతుంది. సో మనం అయితే అంతకైతే వెయిట్ అయితే చేద్దాము. ఓకే, బ్లాక్ స్క్రీన్ మైక్రాఫ్ట్ లేదు. బ్లాక్ స్క్రీన్ జావాకి అయితే ఏముంది, జావాకి చాలా మోడ్స్ ఉంటాయి. బెడ్ రాక్ కూడా నేను తెస్తా, షేడర్స్ మోడ్స్ అన్నీ చేస్తాను. అన్నిటికైతే మీరు పెట్టేసేయండి. మా దగ్గర ల్యాప్టాప్ కూడా ఉంది, కానీ నేను ఎక్కువ వాడను, రికార్డింగ్ రాదు ఎక్కువ. సో చూద్దాం నెక్స్ట్ ప్రొసీడ్. ఇదిగోండి మనకైతే వచ్చింది, చూసారు కదా, మనకైతే వచ్చేసింది. సో మనమైతే జాయిన్ అయితే అవుదాం. జాయిన్ పెన్ నొక్కితే రాలేదు ఎందుకు. హలో, మళ్ళీ బ్యాక్ వచ్చానా? ఓకే, మనమైతే జాయిన్ పెన్ అయితే నొక్కుదాం. అవుట్డేటెడ్ క్లయింట్ అంటే మీరు వేరే వర్షన్ వాడుతున్నారు. ఓకే, మీరు ఒకవేళ దానికంటే ఎక్కువ వర్షన్ వాడారు అంటే 1.41కి 1.21.41కి పెట్టుకుని 51 పడితే ది సర్వర్ స్టిల్ ఆన్ 1.21.41 అని వచ్చింది. సో మనమైతే వరల్డ్లోకి వెళ్ళైతే అవుట్ రైస్ చెప్పుకుందాం. సో వరల్డ్ అయితే లోడ్ అవుతుంది. అన్నిటికీ టెస్ట్ అని పెట్టేస్తా. సో లోడింగ్ అయితే చూద్దాం. సో లోడ్ అవుతుంది. ఓకే, లోడ్ అయితే అయ్యింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో నెక్స్ట్ వీడియో వచ్చి జావా ప్లస్ పీ ఆటోనోస్లో క్రియేట్ చేయాలనేదే చూపిస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా బై బై. ఎంఎల్జీ ఫ్యామిలీని అయితే గ్రో చేయండి. ఎంఎల్జీ అంటే మైన్క్రాఫ్ట్ ఎంఎల్జీ కాదు, మ్యాక్స్ లెవెల్ గేమర్ ఫ్యామిలీ. బాయ్.